ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశం కొరకు ధర్మం కొరకు మా వెంట మీరు అందరూ ఉంటారని ఆశిస్తున్నాం. వంశీ గడ్డం గారు వారి యొక్క చొరవతో వారి యొక్క ఇన్స్పిరేషన్తో ఈ యొక్క శ్రీరాముడు వారి హరివిల్ని మన దేవాలయానికి రావడం జరిగింది. నమస్కారము. నేను మాట్లాడడానికంటే కూడా ముందర పెద్దలు చెల్లా శ్రీనివాస శాస్త్రి గారిని మాట్లాడమని చెప్పిన తర్వాత నేను తప్పకుండా మాట్లాడతాను. మా బృందం గురించి చెప్తాను, ఈ కార్యక్రమం చేపట్టే దానికి ముఖ్య కారణం కూడా చెప్తాను. కానీ మొదట పూజలు వారికి ఇద్దాం. స్వామివారి శేషవస్త్రాలతో సత్కరిస్తారు. కోదండము అనేటటువంటిది, కోదండ రాముడు అనేటటువంటిది. ఇక్కడ కోదండం అంటే నేను చాలా ఒక 3-4 రోజుల నుంచి పెద్దలను అడిగి తెలుసుకున్నది ఏంటంటే వెదురుతో చేసినటువంటిది అని. స్వచ్ఛమైనటువంటి వెదురుతోటి, బాగా బలమైనటువంటి వెదురుతో చేసినటువంటిదని, ఉత్తమమైనటువంటిదని. కోదండ, దండ అంటే గట్టి చెక్కతో చేసినటువంటిది, కర్రతో చేసినటువంటిది అని నిఘంటు అర్థం తెలుస్తోంది. వంశీ గారిని తీసుకోవడానికి ఏం అభ్యంతరం లేదు, కానీ ప్రతి ఒక్కరు వచ్చేది ఇది బంగారమా వెండ అని చెప్పి చక్కగా నిముడుతున్నారండి. దాంతో పవిత్రత పోతుందేమో ఒక భయము. రెండోది అది కాస్త ఎక్కడ హరికథా పితామహుడు ఏమిటి ఆ కోదండం? సరే, దండకారణ్యంలో సీతమ్మవారు రాముల వారు కూర్చుండగా సీతమ్మవారు రాముల వారిని అడుగుతుంది, స్వామి ప్రభు, అయోధ్యలో ఉండగా మీరు ఈ కోదండాన్ని. ఇప్పుడు సీతమ్మవారు కొంచెం కినుక వహించి ఒక అడుగు పక్కకు జరుగుతుంది స్వామివారి దగ్గర నుంచి. వెంటనే గమనించిన శ్రీరామచంద్రుడు, సీత, నేను ఈ కోదండం గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు నా దండమందు ఎల్లప్పుడూ ఉన్నావు, కానీ ఈ కోదండం నా భుజం మీద, నా దండం మీద లేకపోతే మనం వచ్చేటప్పుడు ఈ దండకారణ్యంలో మహారాక్షసము ఒక మాయ ఉంటుంది, క్రూర మృగాలు ఉంటాయి అని అత్రి మహాముని, అనసూయాదేవి మనకు కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించారు కదా సీత. కాబట్టి అది ఎల్లవేళలా నా భుజం మీద ఉంటేనే నీకు రక్షగా ఉంటుంది.